మా సోదరులు ఇక్కడికి వచ్చే ముందే ఒక మాట చెప్పారు, ఎవరిని ఏం అనడానికి లేదు, ఉన్నది గడప గడప గురించే మాట్లాడమని. దానికే దేని జోలికి పోవట్లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గొలకందుకూరు నుంచి గొలకందుకూరు, సజ్జాపురం, కొత్త వాళ్ళంటి, పాత వాళ్ళంటి, కందమూరు, ఉప్పుటూరు, సౌత్ మోపూరు, ఆమంచెర్ల, దొంతాలి, పెనవర్తి, కలవలపాలెం, మాదరాజగూడూరు, కాకుపల్లి, ములుగూడి, కొమ్మరపూడి, దేవరపాలెం, కొండపూడి, ఆగర, పుట్టపాలెం ఈరోజు ముగింపు సభ పెట్టుకున్నాం. నిజంగా సేవరెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు ఒక్కడిగా పోతే ఈరోజు వేలాది మందిగా వస్తున్నారు. అది అసలు ఈ 6 సంవత్సరాలు కానీ గత 10 సంవత్సరాలు కానీ మేము కష్టపడిన తీరు ప్రజల్లోకి పోయినప్పుడు స్పష్టంగా కనపడుతూ ఉంది. అదేవిధంగా మొన్నటి ఎలక్షన్స్లో మీరిచ్చిన 35,000 మెజార్టీకి మేము ఏం చేయాలో, ఎంత చేయాలి ఇంకా కూడా ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈరోజు గడప గడప కార్యక్రమాన్ని తీసుకుని మీరు మా ఆఫీస్కి వస్తున్నా, మా ఆఫీస్లోకి ఉన్నా మేము మాట్లాడుతున్నది కాకుండా మీ దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి ప్రతి కుటుంబాన్ని కలవాలా, ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవాలా. అది కరెంట్ అయినా, సాగునీరైనా, తాగునీరైనా, ట్రైన్ అయినా, రోడ్డు అయినా, పంట కాలం అయినా, ఏ సమస్య అయినా ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ సమస్య తెలుసుకోవాలా. మాకు చేతిలో ఉన్నది పరిష్కారం చేయడం, చేతిలో లేని తెలియజెప్పడం, లేదంటే కొన్ని 1 నెల అవుతాయి, 3 నెలలు అవుతాయి, 6 నెలలు అవుతాయి, ఇవన్నీ కూడా చేయాలన్న తపనతో ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా నిరంతరం ప్రజలతో ఉండాలా, ప్రజలతో మమేకం అవ్వాలా. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మా తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు రాజకీయ జన్మనిచ్చినారు. మా జీవితంలో మా కంటలో ప్రాణం ఉన్నదా ఏ రోజు మర్చిపోలేం. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కార్యకర్తలు మొన్నటి ఎలక్షన్లో మా గురించి ఎలా కష్టపడారో తెలుసు. ప్రతి ఒక్కరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు కానీ, కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ కార్యకర్తల నాయకుల పట్ల ఎంత పొడిదాకా నడుచుకుంటాం, అంత పిచ్చిగా నడుచుకుంటామని చెప్తూ, ఏదేమైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు, గడపకు వచ్చినప్పుడు చాలా మంది మొన్ననే కదా నాయన ఓటేసాం మళ్ళీ మీకు వేస్తాను, అమ్మ ఓటు గురించి రాలేదు, మీ సమస్యల గురించి వచ్చామని చెప్తే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్క ఇంటికి పోయినప్పుడు కళ్ళనీళ్ళు పండే నాకు, కనీసం వారి ఇంట్లో తిండి లేని పరిస్థితుల్లో నాకు పూలమాలేయడం, ఏమీ లేని వారు వాళ్ళ ఇంట్లో ఉన్న కస్తూరి చెట్టుకి 4 పూలు తీసి ఆ తల మీద ఆశీర్వదించడం, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఇలాంటి సోదరుడికి తమ్ముడుగా పుట్టడం, ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు రుణం తీసుకోవడం, తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా, మీ ప్రేమానురాగాలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాల ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏదొచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి ముందుంటాం, వారి వెనుకుండామని తెలియజేస్తూ చాలా మాట్లాడాలనుకున్నా, నోట్ల నుంచి మాట రావట్లేదు. అందుకో మా అన్నంటే అసలు మాట్లాడలేను, వేరే డబ్బు వల్ల సపరేట్గా మాట్లాడతాను. దయచేసి మన్నించమని కోరుతూ, ఇంతటి పెద్ద ఎత్తున ఈ సభకు ఇచ్చేసిన మీ ప్రజానికానికి, ఇంత పెద్ద ఎత్తున ఈ సభని అన్ని అరేంజ్ చేసిన మా సేనకి, అచ్యుత్కి, ఉదయకి, సర్పంచ్, ఏడుకొండలకి, అదేవిధంగా ఎంపీటీసీ మానవ గారికి, మిగతా ఈ గ్రామ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.